ఆంధ్రప్రదేశ్లో పేద విద్యార్థులు నిరుద్యోగుల తరపున కూటమి ప్రభుత్వంపై పోరుకు వైసీపీ సిద్ధమైంది. ఈ నెల 12న యువత పోరు పేరుతో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని వైఎస్ జగన్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఆ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు వైవి సుబ్బారెడ్డి. ఫీజు బకాయిలు తక్షణమే చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టబోతున్నామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నామని చెప్పారు. ఫీజు బకాయిలతో పాటు నిరుద్యోగ సమస్య, మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశాలపైన యువత పోరు ఉండనుందని స్పష్టం చేశారు. నిరుద్యోగ భృతి విషయంలో కూటమి ప్రభుత్వం మాట తప్పిందని, ఉద్యోగాలు లేక యువత అల్లాడిపోతుందన్నారాయన. కూటమి స్వార్థ ప్రయోజనాల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. కంప్లీట్ చేసినా కూడా వాటిని నిర్వీర్యం చేసి అవి కూడా పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి పేద విద్యార్థులకు అందుబాటులో లేకుండా చేసే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఈ 3 అంశాలపై రేపు మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్ ఎదుట అందరినీ సమీకరించుకొని మన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసి జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి పత్రాలు అందజేసే కార్యక్రమం తలపెట్టారు మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం అయ్యేటట్టు ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి 2 రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకొని ఎక్కడెక్కడ విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం అయ్యేటట్టుగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సంవత్సరం స్టార్ట్ చేయాలి.